హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై డాటర్స్ ఛానల్. మరి వారం రోజుల క్రితం క్రిస్టియన్స్ హోలీ ప్లేస్ అయినటువంటి వేళాంకిని మేము దర్శించాము. వేళాంకిని రైల్వే స్టేషన్లో దిగి మేము స్ట్రైట్గా బుక్ చేసినటువంటి 4 స్టార్ హోటల్ అయిన జ్ఞానవేద హోటల్కి రావడం జరిగింది. హోటల్ చాలా బాగుంది. హోటల్కి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. హోటల్ మీకు చూపిస్తాను. లిఫ్ట్లో ఇప్పుడే ఫస్ట్ ఫ్లోర్లో అలోకేట్ చేయడం జరిగింది రూము. లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి చేరుకున్నాము. రూమ్ కూడా మీరు చూడండి. ఈ వేళాంకిని అనేది మోస్ట్ హోలీ ప్లేస్ ఫర్ క్రిస్టియన్స్. సౌత్ ఇండియాలో మోస్ట్ హోలీ ప్లేస్ ఫర్ క్రిస్టియన్స్. ఇది సౌత్ ఇండియన్స్ మాత్రం డిక్లేర్ చేసింది కాదు, ప్రపంచం డిక్లేర్ చేసింది. ప్రపంచంలో క్రైస్తవులందరికీ కూడా, రోమన్ క్యాథలిక్ మిషనరీకి సంబంధించిన క్రిస్టియన్స్ అందరికీ కూడా హెడ్ అయిన జాన్ పాల్ పాప్ అనే ఆయన ఈ వేళాంకిని మోస్ట్ హోలీ ప్లేస్ అని చెప్పడం జరిగింది. ఇది వేళాంకిని చర్చ్ అనమాట. ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను మేము వెళ్ళి ఏమేమి చేసాము. మేము కూడా మాకు మంచి జరిగితే వచ్చి మోకాళ్ళ మీద నడుస్తామనేటటువంటి మొక్కుని మేము మొక్కుకున్నాము. అలాగే జరిగింది. మేము విజిట్ చేయడం జరిగింది. ఇది చర్చి పక్కన ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఉన్నటువంటి గ్రోటోస్ అనమాట. అక్కడ జరిగినటువంటి కొన్ని అద్భుతాలు ఉన్నాయి. ఈ గ్రోటోలో వాళ్ళు అది స్టాచ్యూస్ రూపంలో వాళ్ళు తయారు చేసి పెట్టారు వివరణ. అయితే ఈ చర్చ్ క్రిస్టియన్స్ అందరికీ ఎందుకు హోలీ ప్లేస్ అయింది అని మీరు చూసినట్లయితే, ఈ చర్చ్ క్రిస్టియన్స్ అందరికీ అవ్వడానికి కారణం మీకు చెప్తాను అనమాట. ఇక్కడ జరిగినటువంటి చాలా గొప్ప అద్భుతమైన విశేషం. ఇది 16వ సెంచరీలో 16th సెంచరీలో ఈ చర్చిని నిర్మించడం జరిగింది. ఇది మన ఇండియన్స్ కాదు కట్టింది, ఇది పోర్చుగీస్ వాళ్ళు కట్టడం జరిగింది అనమాట. ఎందుకు వాళ్ళు కట్టారు అని మీరు వివరణ కోరినట్లయితే, 16వ సెంచరీలో ఇయర్ కూడా మీకు చెప్తాను. 1575లో ఈ పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాకి దగ్గరలో వాళ్ళు సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు షిప్లో, ఆ షిప్ మీద భయంకరమైనటువంటి గాలి తుఫాను రావడం, ఆ షిప్ మునిగిపోయేటటువంటి పరిస్థితి నెలకొంది. ఆ నెలకొన్న సమయంలో వారందరూ కూడా చచ్చిపోతాము, ఇంకా జలసమాధి అయిపోతాము అని వారు భావించిన సమయంలో, అందులో వాళ్ళ షిప్లోనే మేరీమాత స్టాచ్యూ ఉందన్నమాట. షిప్ క్యాప్టెన్ ఏం చేశాడంటే, ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మోకరిల్లి మేరీమాతకి అడిగారనమాట. ఏమని, మా షిప్ ఎక్కడికైతే ఏ ప్రదేశానికైతే క్షేమంగా చేరుద్దో అక్కడ మీకు చర్చి కట్టిస్తాను, మమ్మల్ని ఆ క్షేమమైన ప్రదేశానికి చేర్చమని చెప్పేసి ఆ షిప్ క్యాప్టెన్ మరీమాతకు మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కుకునే సమయంలో వాళ్ళ షిప్ ఎక్కడుందో వాళ్ళకే తెలియదు. అందుకని ఈ మొక్కుకోవడం జరిగింది. ఆ షిప్ డైరెక్ట్గా తీసుకుని వచ్చి నాగాపట్నం, తమిళనాడులోని నాగాపట్నం సమీపంలో ఉన్నటువంటి వేళాంకని, ఇదిగో ఇది చర్చ్, వేళాంకని చర్చ్ దగ్గరికి లేదా వేళాంకని కోస్ట్ ఏరియాకి, బీచ్ దగ్గరికి తీసుకొచ్చి వదిలింది. వెంటనే వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఆ ఏరియాలో కొన్ని నెలలు సంచరించి ఈ ప్లేస్ని చూసుకుని, చేరుకున్న ప్లేస్ని చూసుకుని, ఇక్కడ వాళ్ళు మరీమాతకి ఒక చర్చ్ కట్టించడం జరిగింది. ఇది చర్చ్ అనమాట. ఇది పెద్ద చర్చ్. ఇది వాళ్ళు కట్టించింది కాదు, దీని ముందు ఉంది. ఆ చర్చ్ కూడా మీకు చూపిస్తాను. ఇది మేము ఫస్ట్ రోజు రెస్ట్ తీసుకుని ఈ చర్చ్లో ఆఫరింగ్స్, మేము మొక్కున్న మొక్కుబడులు తీర్చడానికి ఆఫరింగ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గేట్లో క్రౌడ్ ఎక్కువ ఉండడం వలన ఫస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవ్వడం కుదరలేదు. అట్ ద సేమ్ టైం ఈ రైట్ సైడ్లో మీరు చూసినట్లయితే ఈ రైట్ సైడ్లో సెకండ్ గేట్ ఉంది, అది అక్కడ కుదరలేదు. మేము స్ట్రైట్గా థర్డ్ గేట్ ఉంది, థర్డ్ గేట్లోకి వెళ్ళేసేసి మేము తీసుకున్నటువంటి ఆఫరింగ్స్, కొబ్బరికాయలు, క్యాండిల్స్, మాల, మరీమాతకి మాల ఒకటి సమర్పించాం పెద్దది. మాలన్నీ కూడా ఇక్కడ తీసుకువెళ్ళి వీళ్ళని మరీమాత దగ్గర పెట్టి అదిగో మాల క్యారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ థర్డ్ గేట్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఏరియా ఆఫరింగ్స్ ప్లేస్ అనమాట. ఇది థర్డ్ గేట్గా
బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్. ఇక్కడ మనం తెచ్చినవి కూడా ఇక్కడ ఇస్తే వాళ్ళు తీసుకుని కొన్ని వాల్యుబుల్స్ మనకి ఇస్తారు. అవి మనం కొన్ని తీసుకుని ఇంటికి చేర్చుకుని ఇంటి దగ్గర దీపం వెలిగించడానికి. అదేవిధంగా ఇక్కడ లేడీస్కి అయితే కొంతమందికి లేడీస్కి మరితల దగ్గర పెట్టినటువంటి పూలు కొన్ని ఇస్తారు. అవి కొన్ని వీళ్ళు జడలో అలంకరించుకుంటారు. అది చాలా మంచిదని భావిస్తూ ఉంటారనమాట క్రిస్టియన్స్ అందరూ కూడా. మేము కూడా అలానే భావిస్తాము. అదేవిధంగా కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఈ పక్కన ప్లేస్ ఉంది, కొట్టేసేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ 2 పీసుల్లో ఒకటి వాళ్ళు తీసుకుని ఒకటి మాకు ఇచ్చి అందులో కొన్ని క్యాండిల్స్, అట్ ద సేమ్ టైము ఆ దీపము, ఒత్తు అది ఇంటి దగ్గర వెలిగించడానికి అవన్నీ ఇస్తారు. క్యాండిల్స్ మొక్కుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితంలో వాళ్ళ ఫ్యామిలీలో మంచి జరిగిన వాళ్ళు క్యాండిల్ వెలిగిస్తారు. అక్కడ దీపం రెగ్యులర్గా వెలుగుతూ ఉంటుంది, క్యాండిల్ వెలిగిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఒకటే కాదు ఫ్రెండ్స్, అనేకమైనటువంటి అద్భుతాలు ఇక్కడ చాలా జరిగినవన్నీ కూడా. లెఫ్ట్ సైడ్లో మ్యూజియం ఉంది, కొన్ని లక్షల అద్భుతాలు జరిగినాయి మాకు తెలిసి. జరిగిన అద్భుతాలన్నీ అలా ఉంచేయలేదు. ఎవరికి ఏం జరిగితే వాళ్ళు ఆ జరిగిందంతా కూడా ఒక పేపర్ మీద రాసి మేరీ మాత ఫోటో అంటించి అక్కడ జరిగిన విశేషం అంతా కూడా దాని మీద రాసి వాళ్ళ ఫోటోలతో సహా ఇచ్చారు. అది అక్కడ మ్యూజియంలో చూడవచ్చు. ఇది మెయిన్ చర్చ్ అనమాట. పోర్చుగీస్ వారు కట్టింది. చిన్నగా కట్టారు, దీన్ని కూడా కొంచెం పెద్దగా చేశారనమాట. ఇది పోర్చుగీస్ వారు కట్టింది. దీని వెనకాల మెయిన్ చర్చ్, ఇప్పుడు వరకు మనం చూసిన చర్చ్ అనమాట. ఆఫరింగ్స్ ఇచ్చింది. ది ఫస్ట్ డే మేము రెస్ట్ తీసుకుని సెకండ్ డే ఈ మొక్కుబడులన్నీ కూడా తీర్చుకోవడం జరిగింది. మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి ఇది వ్యూ, జ్ఞానవేద అనే హోటల్ నుంచి చర్చ్కిను బీచ్కి మధ్యలో ఉందన్నమాట. వెరీ కంఫర్టబుల్. తర్వాత ఆఫరింగ్స్ అన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మేము బీచ్కి వెళ్ళడం జరిగింది. బీచ్లో కొద్దిసేపు స్నానాలు లాంటివి, అంటే బీచ్లో కొంచెం ఎంజాయ్ చేసాము. బీచ్కి వెళ్ళే దారిలో రైట్ సైడు లెఫ్ట్ సైడు ఈ విధంగా ఉంటుంది. మనం షాపింగ్ మాల్ లాగా చిన్నవి క్యాండిల్స్ అని, ఇంట్లో కావాల్సినవన్నీ కూడా, డివోషనల్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు అమ్మడం జరిగింది. ఇది బీచ్ అనమాట. ఇక్కడే పోర్చుగీస్ వారు వాళ్ళ షిప్ వచ్చి ఆగడం జరిగింది అనమాట. ఇక్కడ దిగి ముందుకు వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన ప్రదేశం దగ్గరే సేఫ్ ప్లేస్ తీసుకుని అక్కడే చర్చ్ కట్టడం జరిగింది అనమాట. ఇది హోలీ ప్లేస్ అని వాటికన్ సిటీలో పాపు గారు డిక్లేర్ చేయడం జరిగింది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది మేము దిగిన హోటల్లో. ఇకపోతే 3వ రోజున ఉదయాన్నే మేము ఇచ్చిన మొక్కుబడులు తీర్చుకోవడానికి వచ్చాము. ఇది మోకాళ్ళ మీద నడిచేటటువంటి పాత్, ఒక ప్రదేశము. దీన్ని హోలీ పాత్ అంటారు. దీని మీద వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో జరిగినటువంటి విశేషాలన్నిటినీ కూడా జరిగినందుకు కృతజ్ఞతగా ఇదే మొక్కుబడి మెయిన్. ఇది 750 మీటర్లు, అంటే 30 కిలోమీటర్ ఉంటుంది. 30 కిలోమీటర్ మీద మోకాళ్ళ మీద నడవాలి. మోకాళ్ళ మీద నడిచిన తర్వాత ఇక్కడ ఎదురుగా, ఇప్పుడు ఇది స్టార్టింగ్ ప్లేస్, ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉన్నది స్టార్టింగ్ ప్లేస్. దీనికి ఆపోజిట్లో ఎదురుగా అదొక హోలీ ప్లేస్. అక్కడ కూడా ఒక అద్భుతం జరిగింది, అది కూడా మీకు తెలియచేస్తాను. ఇక్కడ నుంచి ఆ చివరికి నడిచేతాడికి మోకాళ్ళు పెచ్చులు ఊడిపోయినాయి, బ్లడ్తో ఉన్నాము. బ్లడ్ ఆ మోకాళ్ళలో నుంచి రాళ్ళు వెళ్తా ఉన్నాయని నేను టవల్ కట్టుకున్నాను. మా పిల్లలకు కూడా ఊడిపోయినాయి. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఈ ప్లేస్ చేరుకుంటాము మోకాళ్ళ మీద నడిచిన తర్వాత 30 కిలోమీటర్ల చివరిలో. అయితే ఈ ప్లేస్లో ఒక చిన్న బాలుడికి మేరీమాత కనిపించింది అనమాట. అది కూడా మరి సమయం సరిపోలేదు కాబట్టి మీకు అది కూడా చెప్పడానికి అవకాశం ఉంటే వివరిస్తాను. ఇది ఆ ప్రదేశం అనమాట. ఇది అయిన తర్వాత మేము మొక్కుబళ్ళు హెయిర్ కట్ చేసుకున్నాం. హెయిర్ కటింగ్ వచ్చేవాళ్ళు మా పిల్లలకి హెయిర్ కటింగ్ ఇచ్చాము. మగవాళ్ళు అయితే షేవ్డ్ హెడ్ చేసుకునే వాళ్ళు షేవ్ హెడ్ చేసుకుంటారు. నేను షేవ్ హెడ్ మొత్తం అంతా మొక్కించుకున్నాను. తిరిగి మళ్ళా మేము మొక్కుబడి అయిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి రైల్వే స్టేషన్ చేరుకున్నాము.
రైల్వే స్టేషన్ చేరుకుని తిరిగి మా ఇంటికి రావడం జరిగింది. టోటల్గా ఇక్కడ మేము 4 days 3 nights ఇక్కడ స్టే చేసాం అనమాట. అక్కడ ఒక అద్భుతం చేశారు మరియ తల్లి అని చెప్పాను కదా. కాళ్ళు లేని ఒక బాలుడు మజ్జిగ అమ్ముతూ ఉన్నప్పుడు ఆ బాలుడికి కనిపించి మజ్జిగ ఇమ్మని అడిగినప్పుడు మజ్జిగ ఇస్తాడు. ఇచ్చినందుకు నువ్వు లేచి నడవగలవు అన్నప్పుడు నమ్మలేదు. కన్ఫామ్గా నువ్వు లెగు అన్నప్పుడు అతను లేచి నడవడం జరిగింది. ఆ విషయం ఆ ఊళ్ళో చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఇతని కాళ్ళు చూసి అందరూ నమ్మడం జరిగింది. ఇది ఆ పోర్చుగీస్ వారు వచ్చిన సమయంలో జరిగింది అనమాట. గ్రామస్తులు అందరూ కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. థ్యాంక్ యూ.